కడియం శ్రీహరిగా వ్యక్తిగతంగా ఫిరాయింపులను నేను సమర్థించను. నెంబర్ 1, కడియం శ్రీహరిగా వ్యక్తిగతంగా ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న వ్యక్తిగా, ఒక అంబేద్కరైట్గా ఫిరాయింపులను నేను సమర్థించను. కానీ మన వ్యక్తిగత ఇష్టాయిష్టాల కంటే, మన ప్రతిష్ట కంటే ఎక్కువ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమం ముఖ్యమని భావించినప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఆ కోవలోనే నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. నాకు ఈ మంత్ ఎండింగ్ వరకు టైం ఇచ్చారు సార్. అది స్పీకర్ ముందట ఉంది. స్పీకర్ ఈజ్ నథింగ్ బట్ ఏ ట్రిబ్యునల్. ట్రిబ్యునల్ ముందట ఇష్యూ ఉన్నప్పుడు నేను మాట్లాడడం బాగుండదు. ఏమంటారు? ఏ పార్టీలో? ఇప్పుడు దీంట్లో దాచుకునేది ఏమున్నదండి? మేము పార్టీ ఫిరాయించినానే సుప్రీంకోర్టుకు వెళ్ళిరి. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రస్తుతం స్పీకర్ గారి జ్యూరిడిక్షన్లో ఉంది. వారు నిర్ణయం తీసుకోవాలి. వారు మాకు నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్కి నేను రిప్లై ఇస్తాను. రిప్లై ఇచ్చిన తర్వాత స్పీకర్ నిర్ణయం ఏది ఉంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాను. ఏది వేసుకున్నా స్పీకర్ గారి ముందు ఉంది కాబట్టి ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడడం ప్రస్తుతం బాగుండదు. పార్టీ అంశం కాదండి, ఫిరాయింపు లేదు. నేను ఏ పార్టీ గెలిచాలి కదా సార్. మీరు చాలా టెక్నికల్గా మాట్లాడిల్లు. నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా అన్నారు. ఇప్పుడు మేము డిసైడ్ చేసుకోలేకున్నాం, అందుకే ఇవన్నీ ప్రశ్నలు వస్తున్నాయి. ఫస్ట్ పాయింట్, చాలా అంటే మీ రాజకీయ అనుభవాన్ని రంగరించి ఆ ముచ్చట చెప్పిండ్రు. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రభుత్వంలో ఉంటాడు, కలిసి పనిచేస్తాడు. ఓకే సరే, 8 మంది ఎమ్మెల్యేలు మేము బీఆర్ఎస్లోనే ఉన్నాము అనేది వాళ్ళు సమాధానం ఇచ్చిండ్రు. మీరు ఇంకా ఇవ్వలేదు. మీరును ఇంకా దానం నాగేంద్ర మేబీ ఇద్దరు ఇవ్వలేదు. మీ ఏమో అన్నాం, ఇక మాకు తెలియదు కాదు ముచ్చట. ఇక ఇచ్చింది ఎవరు? మీరైతే ఇవ్వలేదని చెప్పిండ్రు. సో ఇచ్చే సమాధానములా ఏమన్నా మేమేమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేదు స్పీకర్ కనుక ఇక లేదు ఇక ముచ్చట తప్పేటట్లు లేదంటే మీరు రాజీనామా చేసి ప్రజల్లో తేల్చుకున్నారా? ఎందుకంటే కడియం చేరి అన్నట్టు అది ఒక ఏమంటారు దాన్ని, ఐకానిక్ వరంగల్ జిల్లాల మాట పడడు అనేది లెక్క. మరి చెప్పండి, ప్రజలలో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారా? ఎట్లా? నేను ముందే చెప్తే మజా ఏముంటుంది? దాని కొరకు నువ్వు కొంచెం వెయిట్ చేయాలి. దానికి కూడా జర మజా ఉండాలి, జర మసాలా ఉండాలి, దానికి ఒక సందర్భం ఉండాలి. కానీ అల్టిమేట్గా చివరిగా మీరు అనుకున్న కడియం శ్రేరి ఐకాన్గానే ఉంటాడు. బ్రదర్, మీరు నేను డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు వరంగల్నే ఉన్నారు కదా, మీరు ఉన్నారు కదా, నేను మిమ్మల్ని అప్పటి నుంచి చూస్తున్నాను. ఆ రోజులున్న పరిస్థితులలో ఒక డిప్యూటీ సీఎంగా స్టేషన్ గన్పూర్కు నేను ఒక్కరోజు కూడా వెళ్ళలేదు. ఆనాడు అధికార పార్టీలో డిప్యూటీ సీఎంగా ఉండి 4 ఏళ్ళు డిప్యూటీ సీఎంగా పనిచేసిన వ్యక్తిని ఒక్కరోజు కూడా గన్పూర్కు వెళ్ళలేదు. ఇక దానికి కారణాలని మీకు తెలుసు, ఆ రోజున్న పరిస్థితులు, వ్యవహారం, కథాకర్. ఇక నేను కాన్ఫిడెన్స్గా ఫోన్ అవుతుంది, నేను ఇట్లా డెవలప్ చేస్తాను, నన్ను రానియలే. ఏమంటారు? కన్నారం, ఉస్నాబాద్ కాన్ఫరెన్స్ మండలం అంటే వేలేరు మండలము, హన్మకొండ జిల్లా, కాన్ఫరెన్స్ ఉస్నాబాద్. నాకు లేదు, కన్నారం నాకు రాదు. అంతకుముందే మొదటి నుంచి అది ఉస్నాబాద్. కన్నారం ఎన్నడూ స్టేషన్ గన్పూర్లో లేదు.